హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటని కూడా తెలుసుకుందామండి. తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 18వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారనమాట. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ఇదైతే పెట్రోల్, డీజిల్, ఎల్పిజి సిలిండర్కి సంబంధించి రావాల్సింది కదా, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసినట్లు ఇందుకు సంబంధించి చర్చలు తాత్కాలికంగా మొత్తానికైతే ఇక అన్ని దేశాలకు గుడ్ న్యూస్ అనే విధంగా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక రేట్లు కూడా తగ్గబోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల రంగం సిద్ధమైందని చెప్తున్నారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట శుక్రవారం రోజు. ఇక పరిస్థితులు అనుకూలిస్తున్నట్లయితే ఎప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వనున్నారు, ఏంటి ఎలక్షన్ పెట్టబోతున్నారు అన్న దానిపైన కూడా మేలో మనకు ఎలక్షన్లు అయితే జరపబోతున్నారనమాట. ఈ జాబితా నియోజకవర్గాల అదనపు ఓటర్ల వివరాలు కూడా అన్నీ ముఖ్యంగా ఓటర్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం కావడం జరిగింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి ఎవరు అర్హులు ఏంటవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారనమాట. అయితే ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం మనం ఫోన్లు వాడుతుంటాం కదా, సో ఫోన్లు అనేది ఎక్కువగా వేడవుతుంటాయి. సో పనితీరు నెమ్మది స్లో అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఓవర్ హీట్ వల్ల హ్యాంగ్ అవ్వడం లేదా బ్యాటరీ అనేది దెబ్బతినే సమస్యలు వస్తుంటాయి కాబట్టి సో అవన్నీ కూడా నివారించేందుకు ఫోన్ మనం నేరుగా ఏం చేయాలంటే ఎండలో వాడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా దాని వెనకాల బ్యాక్ కవర్ కూడా ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు అంటే బ్యాక్ కవర్ తీసేసి ఛార్జింగ్ పెట్టాలని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారనమాట. అదేవిధంగా బ్రైట్నెస్ మనం ఫోన్ వాడినప్పుడు బ్రైట్నెస్ కొద్దిగా తక్కువ చేసి పెట్టుకోవాలి. అవసరం లేనప్పుడు డేటా కావచ్చు, బ్లూటూత్ ఆఫ్ చేస్తే బ్యాటరీ అనేది లైఫ్ అనేది మరింత కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ అనేది కాస్త వేడి అనేది కాకుండా ఇవన్నీ పాటించినట్లయితే సో ఫోన్ అనేది సేఫ్గా ఉంటుందనే విధంగా అప్డేట్స్ మనకు అందించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఆర్టీసీకి సంబంధించి బస్సులు అనేది ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి కదా, అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా బంద్కు కౌంట్ డౌన్ మొదలైంది అంటున్నారు. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి అనమాట. మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటన అయితే చేశాయన్నమాట. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఇందుకు సంబంధించి తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని, లేకపోతే 22వ తేదీ తెల్లవారుజాము నుంచే సమ్మెలోకి వెళ్తామని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా బంద్ అనేది కాబోతుంది. దీనిపైన చూడాలి మరి ఎలాంటి చర్చల్లో సఫలమైతే మళ్ళీ కంటిన్యూ అవుతాయి అనమాట. ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. అదేంటనేది చూసుకుందామండి. హుజరాబాద్లో మండలం సిర్లాపల్లి గ్రామంలో అనర్హులు చేనేత పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి చాలామంది అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి గుర్తించారనమాట. ఫిర్యాదులపైన జిల్లా గ్రామీణ సంస్థ డిఆర్డిఏ అధికారి శ్రీధరు అయితే సమగ్ర విచారణ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో ఇక కంప్లీట్ అయితే చేయడంతో సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే గ్రామంలో అర్హత ఉన్న వారికి పెన్షన్ పక్కన పెట్టి అనర్హులను కూడా పెన్షన్ పొందుతున్నారు. అనర్హుల వారు చేనేత కార్మికుల పేరిట పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో గత 2 నెలల క్రితమే 17 మంది పెన్షన్లు అనేది రద్దు చేశారనమాట, తొలగించారనమాట. ఇలా ముఖ్యంగా ఈ క్రమంలో మండల పరిషత్ కార్యాలయంలో సదరు 17 మంది పింఛన్దారులు విచారించి వారి ఆధార్ కార్డులు మరియు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలించారు. ఈ విచారణలో కొందరు గైహాజరుగా హాజరైన వారిలో పలువురి వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. సో అందుకని చెప్పేసి ఏమవుతున్నారంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపామని 2016 నుంచి 2022 నుంచి పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి వారి వివరాలను పరిశీలించినట్లయితే నిశ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో చేనేత కార్మికులు కాకపోయినా లేకపోతే వయసుకు తగ్గట్టు కావచ్చు, ఇక ఇతరత్ర ప్రభుత్వం సంబంధించి అర్హతలు సాధించకుండా అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు పొందుతున్నారని గుర్తించారు. అయితే అనర్హులుగా తేలితే వారు ఇప్పటివరకు పొందిన సొమ్మును రికవరీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే అర్హులైన కార్మికులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా
భరోసా ఇస్తున్నారన్నమాట. దళారుల మాటను నమ్మొద్దు. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుంచి దళారులు ఏం చేస్తారంటే డబ్బులు వసూలు చేసి మీకు పింఛన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అది ఇది అని చెప్తుంటారు. అలాంటి వారి మాటలు నమ్మవద్దని చెప్పేసి ఆయన హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. సో ఇక ప్రభుత్వ నిబంధనల అర్హత ఉన్నవారు నేరుగా అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పింఛను మంజూరు అవుతాయి. దీనివల్ల ఎవరి ప్రమేయం ఉండదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అనర్హులుగా ఉన్నారని చెప్పేసి ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే సో ఎవరు ఏ అడ్రస్లో ఉంటున్నారు, ఎలాంటి పత్రాలు అంటే వారి దగ్గర ఆధార్ కార్డు ఉందా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉందా, సో ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో అయితే అనర్హులు ఎవరు ఏంటి అనేది అర్హత ఉన్న వారికి రాకుండా అనర్హులు కూడా ప్రతి నెల తీసుకుంటారు కాబట్టి సో అటువంటి వారికి కూడా కంప్లైంట్ ఇస్తే ఇలా విచారణ చేసి తొలగిస్తారనమాట. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా ఉన్నతాధికారులు తెలియజేసినా కూడా తప్పనిసరిగా వారిపైన పింఛన్లకు సంబంధించి ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా పింఛన్లకు సంబంధించి ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లయితే వారి అందరి పెన్షన్లు అనేది కట్ చేస్తారనమాట. వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందా, అదేవిధంగా ఏ క్యాస్ట్ సంబంధించి, అదేవిధంగా దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా నెంబరు ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. ఇక కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి తీసుకుంటారు, కొంతమంది ఆధార్ కార్డు వయసు అనేది అప్డేట్ చేసుకొని మరి పెన్షన్లు పొందుతూ ఉన్నారనమాట. సో ఇలా నానా రకాల మొత్తానికి సోషల్గా ఏదైతే ధనికంగా ఉన్న 4 కార్ల అంటే ఇప్పుడు 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, అదేవిధంగా ఎక్కువ భూమి ఉన్నవారు సైతం పెన్షన్లు పొందుతూ ఉంటారు కదా. సో అటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లు అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారిని అనర్హులుగా గుర్తిస్తే వారిని పెన్షన్ తొలగిస్తారు. ఇక పట్టణ ప్రాంతంలో అయితే డైరెక్ట్ చాలామంది అయితే అందులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారు, రేషన్ కార్డు లేని వారు ఉన్నారు, అదేవిధంగా ఏదైతే చనిపోయిన వారి పేరు మీద తీసుకుంటున్నారు ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా తల్లిదండ్రుల పిల్లలు తీసుకుంటున్నారట. ఇక 2 రకాల పెన్షన్లు పొందుతున్నారు. సో ఇలాంటి కారణాల వల్ల చాలా రకాల కారణాల వల్ల పెన్షన్లు అయితే తొలగిస్తారనమాట. సో ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆసరా పెన్షన్లు అనేది లబ్ధి పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు ఇక మండల ఆఫీస్కి వెళ్ళైనా లేదంటే గ్రామ సభలో కూడా అందిస్తారు కాబట్టి అక్కడ వెళ్ళి తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ అయితే ఫిల్ చేయాలి. అందులో ఆధార్ కార్డు జత చేయాల్సి అయితే ఉంటుంది, పుట్టిన తేదీ అవన్నీ కూడా సరిగా నింపాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మీ యొక్క కులం అవన్నీ కూడా సర్టిఫికేట్తో పాటు మీ యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ జిరాక్స్లు తీసి అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం అని చెప్పేసి అధికారుల నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పాత పెన్షన్లు ఏరివేతతో పాటు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది కదా. సో అందుకని చెప్పేసి మే నెలలో చాలా కీలకంగా మారబోతుంది. వెరిఫికేషన్లకు సంబంధించి రానున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు, మరి మాకు పెన్షన్లు ఎంత ఇస్తారు ఏంటి. ఈ నెలలో ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇటీవల కాలంలోనే పెంచిన పెన్షన్లు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి 11 రకాల పెన్షన్లు ప్రతి నెల 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి పెన్షన్లు పెంచిస్తారా లేదంటే పాత ఇస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా స్టాంపు కలెక్షన్లు కావచ్చు, ఇక అదేవిధంగా రిజిస్ట్రేషన్ల ద్వారా కూడా ఆదాయం పొందిందనమాట. ఇక ఆర్బీఐ నుంచి కూడా. సో ఇదే ప్రభుత్వ పథకాలు ఉద్యోగుల జీతాలు ఇవ్వంగా మిగిలిన ఉన్నట్లయితే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచి మనకు 500 రూపాయలు పెన్షన్లు పెంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం 2-3 రోజులు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా ఈ నెల 2016 రూపాయలు ఇస్తారా లేదంటే 4016 రూపాయలు ఇస్తారా అనేది కూడా ఒక అప్డేట్ అనేది మనకు త్వరలో రావాల్సి అయితే ఉంది. దీనిపైన స్పష్టత అయితే కోరుతున్నారు అనమాట ఆసరా పెన్షన్ లబ్ధిదారులు.